అందరికీ నమస్కారం అండి. శుక్రవారము పూజా గదిలో కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శుక్రవారము అమావాస్య, పౌర్ణమి, జన్మనక్షత్రం రోజున తలంటు స్నానం చేయకూడదు. మహిళలు గుమ్మడికాయ, కొబ్బరికాయను శుక్రవారం పగలగొట్టకూడదు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు కొబ్బరికాయను అసలు కొట్టడం చేయకూడదు. శుక్రవారం పూట తప్పకుండా ప్రధాన ద్వారానికి పసుపు కుంకుమలతో అలంకరించడం మర్చిపోకూడదు. శుక్రవారం పూట పసుపు కుంకుమలు గడపకు పెట్టినట్లయితే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. శుక్రవారం పూట ఇంట్లో వెన్నను కరిగించకూడదు. శుక్రవారము, మంగళవారము లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు కాబట్టి వెన్నను కరిగించినట్లయితే ఇంట్లో అనేక చెడు ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం పూట 6 గంటలలోపే ఇంటి ప్రధాన ద్వారం ముందు అటు ఇటు దీపాలను వెలిగించాలి. ఎవరింట్లో అయితే సాయంత్ర సమయంలో ప్రధాన ద్వారం ముందు దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు ఎవరికీ కూడా సాయంత్రం పూట పాలు, పెరుగు మొదలైన వాటిని అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంత్ర సమయంలో ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు. ఎవరికైనా ఇలా డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. శుక్రవారం రోజు ఈ పనులు కనుక చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది.